అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 28. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రమ్య తలుపు తీయవే, ఇలా అవుతుందని నేను అనుకోలేదు, క్షమించవే అంటూ తలుపులు కొడుతుంది సుప్రియ. సుందరమ్మ ఏడుస్తూ, రమ్య ఒక్కసారి తలుపు తీయవే, ఈ ముసలి వాళ్ళమైన మేము నువ్వు లేకపోతే బ్రతకలేమే అంటూ ఉండగా రమ్య తలుపు తెరచి, నేను కూడా మీరు లేకుండా ఉండలేను బామ్మ అంటూ సుందరమ్మను పట్టుకుని ఏడుస్తూ ఉంది. ఇంతలో అక్కడికి సుందరయ్య వచ్చి, రమ్య నువ్వు ఏమీ బాధపడకు తల్లి, ఆ రాక్షసి ఇక మన జీవితంలోనికి రాదు. ఒకవేళ వచ్చినా తనను నేను ఊరికే వదిలిపెట్టను, తనని కోర్టుకు లాగుతాను అని అంటూ ఉండగా, ఇక ఆమె వచ్చినా ఏం చేస్తుంది తాతయ్య? నాకు ఇష్టమైన నా మనోజ్తో నాకు పెళ్లి కాకుండా చేసింది, ఇంకా ఏముంది నా నుండి తను దూరం చేసేవి అని బాధతో అంది. నేను మరలా మనోజ్తో వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతాను రమ్య. ఇంకా దీనికంటే గొప్పగా ఎంగేజ్మెంట్కు అన్ని ఏర్పాట్లు చేసి గొప్పగా రంగరంగ వైభవంగా మీ ఇద్దరి పెళ్ళిని జరిపించుతాను తల్లి అని అన్నాడు సుందరయ్య. వద్దు తాతయ్య, మన వలన తగిలిన గాయం నొప్పి తగ్గకుండా వెళ్తే అప్పుడు మనం కూడా అవమానంతో తిరిగి రావాలి, వదిలేయండి అంది రమ్య. అది కాదు రమ్య, మన వల్ల అవమానంతో మన ఇంటి నుంచి వెళ్ళిన మనోజ్కు మనం క్షమాపణ చెప్పాలి కదా అన్నాడు సుందరయ్య. అవును తాతయ్య, నాకు కూడా మనోజ్కు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలని ఉంది, కానీ తను నాపై చాలా కోపంగా ఉండి ఉంటాడు, నన్ను చూడడానికి కూడా ఇష్టపడడేమో. తనకి కోపం తగ్గిన తర్వాత ఏదో ఒక రోజు తనే ఫోన్ చేస్తాడు అని చాలా బాధగా అంది రమ్య. ఇక రమ్యను బాధ పెట్టడం ఇష్టం లేని సుందరయ్య, సుందరి ఇక అమ్మాయిని తన గదిలోకి తీసుకుని వెళ్ళు, విశ్రాంతి తీసుకుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుందరయ్య. సుందరి సుప్రియ కలిసి రమ్యను తన రూమ్లోనికి తీసుకుని వెళ్ళారు. ఇక సుప్రియ రమ్యకు తోడుగా తన దగ్గరే ఉంది. ఇక వరలక్ష్మి తనతో పాటు మనోజ్ను కూడా వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్ళింది. ఇక తను బస్సు దిగి ఇంట్లోకి రావడమే, వామ్ము అది ఎంత మాయలాడి వాళ్ళ అమ్మ గురించి నిజం దాచి ఆ ముసలి వాళ్ళే తనకు ఉన్నారని చూపి పెళ్ళికి మీ అందరినీ ఒప్పించింది అంటూ ఆవేశంగా తిడుతూ అంటుంది వరలక్ష్మి. రమ్యకి అమ్మ నాన్న చెల్లి ఉన్నారని తెలుసు, కానీ అతను రమ్య సొంత నాన్న కాదని తెలియదు. పైగా వాళ్ళు అమెరికాలో ఉంటారని రావడం కుదరదని అన్నారు అని వాళ్ళ అమ్మతో అన్నాడు మనోజ్. ఇవి ఏం తెలుసుకోకుండా ఎంగేజ్మెంట్ డేట్ పెట్టించిన మీ నాన్నగారిని అనాలి అంటూ కోపంగా వెంకట్రావు వైపు చూసింది వరలక్ష్మి. ఇక వెంకట్రావు నోరు మూగబోయింది. తనకి ఏం మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ సమయం తనది కాదని వరలక్ష్మి ఏమన్నా మాట్లాడకుండా మౌనంగానే వింటూ కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఆ ఊరిలో కొందరు పలకరింపుకు వచ్చారు. ఏంటి వరలక్ష్మి, మనోజ్ నిశ్చితార్థం జరగలేదంట కదా? మీరు ఏమీ బాధపడకండి, మనోజ్కి ఏం తక్కువ, మంచి సంబంధం వస్తుందిలే. అవును, మనోజ్ను ఆ పిల్లవాళ్ళమ్మ చేసుకుందని అంటున్నారు, నిజమేనా అంటూ తలకొక మాట అంటూ ఉంటే వరలక్ష్మికి ఒళ్ళు మండిపోతూ ఉంది. ఎవరే మీకు చెప్పింది? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ కోపంగా ఆవేశంతో అక్కడి నుంచి వాళ్ళని తిడుతూ వెళ్ళగొట్టింది. చూసావా మనోజ్, నేను చెప్పినట్లు మన శృతిని పెళ్లి చేసుకుంటే మనకు ఈ అవమానాలు ఈ బాధ ఉండేదా చెప్పు? నువ్వు ఇప్పటికైనా నా మాట వినరా అంటూ అంది వరలక్ష్మి. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కానీ మనోజ్ మాత్రం, అమ్మా అప్పుడు నేను నీకు ఏం చెప్పానో అదే ఇప్పుడు కూడా చెబుతున్నాను, నేను మాత్రం చావనైనా చేస్తాను కానీ శృతిని మాత్రం పెళ్లి చేసుకోను అంటూ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని తను ఎంతో ప్రేమించిన రమ్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా అలా టైం తెల్లవారుజామున 3 గంటలయ్యింది. ఇక వాళ్ళ ప్రేమ గుర్తులు బాధ గుండెను పిండేస్తూ ఉంటే మనోజ్ తట్టుకోలేక అక్కడ ఉండలేక ఎవరికీ చెప్పకుండా లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళడం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ బాస్ వచ్చే వరకు ఎదురు చూస్తూ కూర్చున్నాడు.
వాళ్ళ ఆఫీస్ మొత్తంకు తన ఎంగేజ్మెంట్ అని గొప్పగా చెప్పుకొని ఇప్పుడు అదే ఇలా అయ్యింది అని తనలో తాను ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇంతలో వాళ్ళ బాస్ వచ్చాడు. వెంటనే అతన్ని క్యాబిన్కి వెళ్ళి, నమస్తే సార్. మనోజ్, ఎంగేజ్మెంట్ బాగా జరిగిందా? లేదు సార్, అది ఆగిపోయింది. ఎందుకని మనోజ్? సార్, అవి నేను చెప్పలేను. అలాగే నేను ఇక్కడ ఉండలేను. నన్ను బెంగళూరు కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయండి ప్లీజ్ సార్ అంటూ బ్రతిమలాడుతూ అడిగాడు. మనోజ్ ఎంగేజ్మెంట్లో ఏదో కానీ జరిగిందని అర్థమైంది వాళ్ళ బాస్కి. ఇక వెంటనే, సరే మనోజ్, నేను బెంగళూరుకు పంపుతాను, కానీ 2 రోజులు ఆగు. ఇంతలో నేను అన్నీ మాట్లాడి సెటిల్ చేస్తాను, సరేనా అని అన్నాడు వాళ్ళ బాస్. అలాగే సార్, నేను ఈ 2 రోజులు నా రూమ్లోనే ఉంటాను, ఆఫీసుకు కూడా రాను. ఇక నేను డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళి జాయిన్ అవుతాను అన్నాడు మనోజ్. సరే మనోజ్, నీ ఇష్టం అన్నాడు బాస్. ఓకే బాస్, ఇక వెళ్తాను అని ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగానే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మనోజ్. ఇక రూమ్లో ఉన్న వెంకట్ ఆఫీస్కు బయలుదేరుతున్నాడు. ఇంతలో అక్కడికి మనోజ్ వెళ్ళాడు. మనోజ్, ఏంట్రా అప్పుడే వచ్చేసావు? అమ్మ నాన్న దగ్గర ఇంకో 2 రోజులు ఉండి రావచ్చు కదా అన్నాడు వెంకట్. లేదురా, నేను ఎక్కడా ఉండలేను, అందుకే వచ్చేసాను. ఇక్కడ కూడా 2 రోజులు మాత్రమే ఉంటాను అని అన్నాడు. 2 రోజులే ఉండడం ఏమిటి? నువ్వు ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడికి వెళ్తావు అన్నాడు వెంకట్. నేను బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను, నేను ఇక అక్కడే ఉంటాను అని అన్నాడు మనోజ్. మమ్మల్ని అందరినీ వదిలి ఒక్కడివే ఎలా వెళ్తావురా? ఈ విషయం గురించి చరణ్కి చెప్పి వాడిని కూడా రమ్మని చెప్తాను అని తన స్నేహితుడు ఉన్నట్టుండి తనను వదిలి వెళ్తానని అంటే అది తను జీర్ణించుకోలేక చరణ్ అయితే వాడికి నచ్చచెప్పి ఆపగలడని అనుకుని చెప్పేందుకు తన ఫోన్ తీశాడు వెంకట్. వద్దు వెంకట్, వాడికి నా గురించి ఏమీ తెలియనివ్వకు. వాడు బాధతో వెళ్ళి రమ్యని ఏమైనా అంటాడు, ఇంకా వాడు కూడా బాధపడుతూనే ఉంటాడు. అసలు ముందు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వడు. వాడికి చెప్పనని నువ్వు నాకు మాట ఇవ్వు అని అంటూ వెంకట్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని మాట ఇవ్వమన్నట్టు తన చేతిని చాపాడు మనోజ్. ఇక చేసేది లేక చరణ్కు ఈ విషయం గురించి చెప్పనని మనోజ్కు మాట ఇచ్చాడు వెంకట్. వెంకట్, ఒకవేళ నా గురించి కనుక చరణ్ అడిగితే ఆఫీస్ వాళ్ళే నన్ను ట్రాన్స్ఫర్ చేశారని చెప్పు అని అన్నాడు మనోజ్. సరేరా, నీ ఇష్టం అంటూ ఏదో చెప్పలేక చెప్పాడు వెంకట్. ఇక ఎలాగో మనోజ్ బెంగళూరు వెళ్ళే రోజు రానే వచ్చింది. ఇంతలో వెంకట్కు సుప్రియ ఫోన్ చేసి, వెంకట్, ఏంటి నువ్వు ఫోన్ కూడా చేయలేదు? ఏమీ లేదు, పని బీజీలో పడి అని అంటుండగా, సరే కానీ మనోజ్ ఏం చేస్తున్నాడు? ఏమో సుప్రియ, నేను బయట ఉన్నాను అంటూ తన మనసు తన దగ్గర లేని ఆలోచనలతో అన్నాడు. రమ్య, మనోజ్ల ఎంగేజ్మెంట్లో ఏం జరిగిందో నీకు చెప్పాను కదా, మరి అక్కడ మనోజ్ ఎలా ఉన్నాడు, ఏమంటున్నాడు వెంకట్ అని అంది సుప్రియ. మనోజ్ ఈరోజు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. అదేంటి వెంకట్, మనోజ్ బెంగళూరు వెళ్ళడం ఏంటి? మనోజ్ రమ్యల పెళ్ళి ఆగిపోయిందని వాళ్ళమ్మ మనోజ్ వాళ్ళ అక్క కూతుర్ని పెళ్లి చేసుకోమని అంది. అది ఇష్టం లేక వాడి ఇంటి నుంచి వచ్చేసి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళాడు అని అన్నాడు. అవునా, మరి నువ్వు మనోజ్తో వెళ్ళలేదా అంది సుప్రియ. లేదు, నన్ను వాడు తనతో రావద్దన్నాడు, అందుకే నేను వాడిని వదిలి ఉండాలనే ఫీలింగ్తో బయట తిరుగుతున్నాను అని వెంకట్ అంటూ ఉండగా ఫోన్ స్పీకర్ ఆన్లో ఉండడంతో అదంతా విన్న రమ్య సుప్రియ చేతిలో ఉన్న ఫోన్ను కంగారుగా లాక్కుని, వెంకట్, మనోజ్ ఏ ట్రైన్కి వెళ్తున్నాడు, తనని ఆపు ప్లీజ్, నేను మనోజ్తో మాట్లాడాలి అని ఏడుస్తూ అంది రమ్య. ఆపడం కుదరదు రమ్య, మనోజ్ ట్రైన్ ఈ పాటికే వెళ్ళిపోయి ఉంటుంది. అయినా నువ్వు ఇప్పటి వరకు ఎందుకు ఆగావు? వెంటనే మనోజ్ను కలిసి మాట్లాడవచ్చు కదా అన్నాడు వెంకట్. మనోజ్ కోపంతో ఉన్నాడు కదా, తన కోపం తగ్గిన తర్వాత మాట్లాడదామని అనుకున్నాను వెంకట్ అంది రమ్య. ఎంత పిచ్చిగా ఆలోచించావు రమ్య, వెంటనే నువ్వు వాటితో మాట్లాడి కోపం తగ్గించాలి కానీ ఇలా కాలయాపన చేస్తారా ఎవరైనా? అయినా నీకు తెలియదా, ఎవరైనా కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయో? ఇలాంటి సమయంలో టైం వేస్ట్ చేస్తూ కూర్చుని ఉంటే ఇలాగే అవుతుంది. వాడు కోపంతో ఉన్నాడని భయపడి దాక్కోవడానికి నువ్వు వాడికి శత్రువువి కాదు, వాడు నిన్ను గాఢంగా ప్రేమించిన ప్రేమికురాలివి. నువ్వు వచ్చి కొంతసేపు వాడితో మాట్లాడితే వాడు ఇంత బాధతో ఇక్కడి నుంచి వెళ్ళేవాడు కాదు అంటూ
కోపంతో అని ఫోన్ కట్ చేసేసాడు వెంకట్. దాంతో రమ్య తను చేసిన పొరపాటుకు మనోజ్ను గుర్తు చేసుకుంటూ ఏకధాటిగా ఒకటే ఏడుస్తూ ఉంది. రమ్య మనోజ్ను కలుస్తుందా? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.